మీరు ఎక్కువ ఫుడ్ తినడం వల్లే వెయిట్ పెరిగారు అని ఎవరైనా మిమ్మల్ని కామెంట్ చేస్తే ఈ రీల్ని వాళ్ళకి షేర్ చేయండి. శాంఫెల్ తమన్ ఒక పర్సనల్ ట్రైనీ లండన్లో ఒక ప్రయోగం చేశారు. ఇది నిజంగా జరిగిన ప్రయోగం. నార్మల్గా డైలీ 3000 క్యాలరీలు ఫుడ్ తీసుకునే అతను డబల్ అంటే 6000 క్యాలరీల వరకు సుమారుగా తీసుకున్నారు. సో ఆ ఫుడ్లో 10% కార్బోహైడ్రేట్స్, 57 గుడ్ ఫ్యాట్స్, 37 ప్రోటీన్ తీసుకున్నారు. సో ఇలా ఎవరైనా డబుల్ క్యాలరీస్ తీసుకుంటే లెక్కల ప్రకారం 7.3 కిలోస్ పెరగాలి. బట్ ఆయన 21 డేస్ ఇలానే తీసుకున్నా సరే 1 kg పెరిగారు. అండ్ నడుము కొలత 2.5 సెంటీమీటర్స్ తగ్గింది. అంటే లోపల లీన్ మాస్ పెరిగింది అనమాట. సో ఇంకోసారి అతను ఏం చేశారు అంటే 21 డేస్ పాటు 6000 క్యాలరీలే తీసుకున్నారు. మళ్ళీ డబుల్ క్యాలరీసే తీసుకున్నారు, బట్ ఫుడ్ మార్చారనమాట. మరి కార్బోహైడ్రేట్ 64%, ఫ్యాట్స్ గుడ్ ఫ్యాట్స్ ఏమో 22% తీసుకున్నారు. ప్రోటీన్ 14% తీసుకున్నారు. ఆయన 21 డేస్ కి 7 కిలోస్ పెరిగారు. అండ్ నడుము కొలత కూడా 9 సెంటీమీటర్స్ పెరిగింది. సో క్యాలరీస్ ఈక్వల్ గానే ఉన్నాయి, బట్ ఫుడ్ డిఫరెంట్ గా ఉండడం వల్ల రిజల్ట్ కూడా డిఫరెంట్ గా ఉంది. సో మీరు ఎక్కువ తినడం వల్ల కాదు, ఏం తినాలో తెలియకపోవడం వల్ల వెయిట్ ఎక్కువ పెరుగుతున్నారు. రైట్ ఫుడ్ తీసుకుంటూ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ తో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే డిఎం లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.